ఏం నియ్యట్లేని బతుకులరా మీవి. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్లేదు, కానీ ద్రోహం చేస్తే ఏమనాలరా మిమ్మల్ని? ఎవరినో కాదు, టర్కీని అంటున్నా. ఈ నా కొడుకులు మన సహాయం తీసుకొని ఇప్పుడు మనకే వెన్నుపోటు పొడిచి ఈ యుద్ధ సమయంలో ఆ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నారు. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం వచ్చినప్పుడు సహాయం చేసిన తొలి దేశం మన భారత్. ఆపరేషన్ దోస్త్ పేరుతో భారీగా మానవతా సహాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోడీ ప్రభుత్వం పంపించింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మర్చిపోయి ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్తాన్కి డ్రోన్లను పంపింది. ఏప్రిల్ 20 పాల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 26 మంది సివిలియన్స్ చచ్చిపోయారు. ఇండియా క్లియర్గా చెప్పింది ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని. కానీ టర్కీ ఏం చేసింది? ఆసిస్ ఘాట్ సోనగర్ డ్రోన్స్, MIL జమ్ వార్షిప్స్, ఇంకా లాస్ట్ మంత్ టర్కీ C-130 హెర్క్యులర్ విమానాల్లో ఆయుధాలు సప్లై చేసింది. గురువారం పాకిస్తాన్ 300 నుంచి 400 డ్రోన్స్తో ఇండియాపై దాడి చేసింది. అవన్నీ టర్కీ డ్రోన్స్గా ఫోరెన్సిక్ టెస్ట్లో తేలింది. టర్కీ ఎయిర్ ఫోర్స్ కమాండర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏప్రిల్లో పాకిస్తాన్ పోయిస్తారు. తుర్కీస్ ప్రెసిడెంట్ ఎర్డోగన్ ఏమో ఓపెన్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నా అని అంటాడు. టర్కీ ఏమో మన ట్రేడ్ని, మన ఇన్వెస్ట్మెంట్స్ని, మన టూరిజంని తీసుకొని మన శత్రువులకు హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ డబుల్ గేమ్ చూసి ఇండియా అస్సలు ఊరుకోదు. మా ఫోర్సెస్ పాకిస్తాన్ టెర్రరిజంని తొక్కి పడేస్తాయి. టర్కీ చేసే ఈ పనికి మనం ఏం చేయాలో కామెంట్లో మీ ఆలోచనలు షేర్ చేయండి.